అమరావతితో పాటు విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడలోని తూర్పు నియోజకవర్గంలో నీటి డ్రైన్ నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. నగరం అభివృద్ధికి 2000 కోట్లు నిధులు అవసరమని అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారని వెల్లడించారు. పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని ఎమ్మెల్యే రామ్మోహన్ తెలిపారు. పలుమార్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారితో శాసనసభ్యులతో మీరు 1-2 రోడ్లు కాదు నగరం మొత్తం కూడా పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి కావలసిన అవసరాల కోసం 250 కాదు 500 కాదు అవసరమైతే 1500 కోట్ల రూపాయలతోనైనా ఒక డిపిఆర్ తయారు చేసుకుని ఆ డిపిఆర్ ప్రకారం ఈ 2 సంవత్సరాల కాలంలో నగరాన్ని పూర్తిగా అన్ని రోడ్లు, డ్రైన్స్, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటన్నిటి కూడా ప్రక్షాళన చేసి పరిశుభ్రంగా వేయడానికి డిపిఆర్ తయారు చేయడం జరుగుతోంది. మన ఎంపీ కేశినేని శివనాథ్ గారి నాయకత్వంలో ఆ డిపిఆర్ పూర్తయిన తర్వాత ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత స్టార్మ్ వాటర్ డ్రైన్లు వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వర్షం పడిన చుక్క నీరు రోడ్ల మీద ఉండటానికి వీలేదు, అవి వెంటనే తరలి వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆలోచనతోనూ, అదేవిధంగా మనందరం చూసాం ఈ మధ్య వర్షాలు వస్తే డిపార్ట్మెంట్ యావత్తు కూడా రేత్రి పగలు అనకుండా వాహనాలు పెట్టుకుని రోడ్డు మీద నీళ్లు తోడేదానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. దాని యొక్క సూచనలు ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ కౌంటర్లాగా పెట్టి అక్కడ సచివాలయం స్టాఫ్ను పెట్టి ఒక చుక్క పడితే చుక్క పోగోగానే అవన్నీ కూడా తరలించేటట్టు వ్యానులతో కూడా చేయడం జరిగింది. రైలు ద్వారా తరలి వెళ్ళిపోయేటట్టు చేయడానికి డిపిఆర్ కూడా తయారవుతోంది. ఇవన్నీ కూడా ప్రజల యొక్క సహకారంతో విజయవాడ నగరం రాజధానిగా ఏర్పడిన దగ్గర నుంచి, రాజధానిగా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ కానివ్వండి, బెంచ్ సర్కిల్లో ఫ్లైఓవర్లు కానివ్వండి, అన్నీ ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. విజయవాడ నగరం అమరావతి ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో విజయవాడ కూడా అంత అభివృద్ధి నోచుకోవాలి. దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టోటల్గా విజయవాడకు కావాల్సిన స్ట్రామ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరితోనూ, ఎంపీ అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టోటల్ డిపిఆర్ రెడీ అవుతుంది. సుమారు 2000 కోట్ల అవసరం ఉండవచ్చని ఒక అంచనా. ఈ డిపిఆర్ కనుక రెడీ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చుక్క వర్షం నీరు కూడా రోడ్డు మీద నిలవకుండా, డ్రైనేజ్ కూడా ఎక్కడా పొంగకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా కొండ ప్రాంతానికి కూడా మంచినీళ్లు ఇచ్చే సౌకర్యం ఇచ్చే విధంగా ఈ డిపిఆర్ రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మనం చూస్తే అమృత్ స్కీమ్ కింద కానీ, లేకపోతే మన 15th ఫైనాన్స్ కమిషన్ కానీ ఉన్న నిధులతో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా రోడ్లు, డ్రైన్లు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ 1000 మీటర్ల డ్రైన్, పాత 5వ నెంబర్ బస్ రోడ్లో 1000 మీటర్ల డ్రైను 93 లక్షల రూపాయలతో ఇవాళ ప్రారంభోత్సవం నేను కానీ, ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు కానీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. త్వరలో విజయవాడ నగరానికి ఇటువంటి శాశ్వత పరిష్కారం రావడానికి నేను కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా డిపిఆర్ రెడీ అవ్వగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్దకు వెళ్ళి ఈ విజయవాడ నగరం మరింత అందంగా ఉండే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటాం.